చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది అని చెప్పేసి ఒక సామెత అన్నది ఉన్నది. జీవితంలో కాపాడుకున్నటువంటి గౌరవం మొత్తం మంట కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా పచ్చ మీడియా అన్నది కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. పచ్చ మీడియాని పక్కన పెడితే రామ్మోహన్ నాయుడు గారు కూడా కొన్ని ప్రయత్నాల్ని మొదలుపెట్టిండు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ఫోటో అన్నది గత కొద్ది గంటల నుంచి వైరల్ అవుతున్నది. ఈ ఫోటోని కొంచెం జాగ్రత్తగా చూస్తే రామ్మోహన్ నాయుడు గారు కూర్చుని ఉన్నారు. ముందల ఎవరో దొరబాబు అంటే తెల్లోడు ఎవడో కూర్చుని ఉన్నాడు, దండం పెడుతున్నాడు, అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు రామ్మోహన్ నాయుడు గారిని. ఎవరి తెల్లోడు అని చెప్పేసి చూస్తే ఈయన ఇండిగో CEO అంట, ఏదో ఎల్బర్టో ఏదో పేరుంది అది. ఈయన వచ్చి రామ్మోహన్ నాయుడు గారి ముందు కూర్చొని దండం పెడుతున్నాడు. ఈ యొక్క ఫోటోని వైరల్ చేసి పడేసిండు రామ్మోహన్ నాయుడు గారు. అంటే నేను ఇండిగో CEO తోటే దండం పెట్టించుకున్నా అని చెప్పేసి చెప్పేటటువంటి కార్యక్రమం ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఇది ఒకటైతే మరొకటి ఏంటి అంటే పార్లమెంట్లో నిలబడి కొన్ని విషయాలు మాట్లాడాడు. దాని తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి కొంత ఇంగ్లీష్ మీడియాలో కూడా కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఫస్ట్ పార్లమెంట్లో నిలబడి ఏం మాట్లాడాడు మనం ఒకసారి విన్నాం. Ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. Enhanced oversight on the ground continues. ఇండిగోకి ఏదో ఆర్డర్లు ఇచ్చినాము, అదేదో చేస్తున్నాము, ఆ ప్రయత్నాలు చేస్తున్నాము, ఈ ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి ఏదో ఒక స్క్రిప్టు రాసుకొచ్చిండు. నాకేమనిపించిందంటే, అంటే నా సొంత కవిత్వం చెప్తున్నాను, నాకేమనిపిస్తుందంటే ChatGPT అని ఒక యాప్ ఉంది, దానికి ఏదో కమాండ్ ఇచ్చినట్టున్నాడు. ఆ ChatGPT ఏదో రాసిస్తే అది పట్టుకొచ్చి ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిపోయాడు పార్లమెంట్లో. అది రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటి పని. మరొక పని ఏం చేసిండంటే, ఈయనకి నేషనల్ మీడియాలో కొన్ని ఇంగ్లీష్ ఛానల్ ఉన్నాయి, కొంత బీజేపీ గుప్పట్లో ఉండే ఛానల్ ఉన్నాయి. ఆ ఒక ఛానల్లో కూర్చొని మరికొన్ని డైలాగులు గుట్టిండు. ఆ డైలాగులు విని అబ్బబ్బబ్బబ్బా వినండి. I'm hurt, deeply hurt with all of this. Okay. For the last 7 days, I have not slept properly. Ayyo. I've just been sitting in the office doing continuous review meetings. My focus was on the passengers. I wanted them to travel to their destinations without any delay. I wanted all the distress they have faced to be done immediately. Okay. So whatever I do, one, I want it to be an example that anyone messes with aviation in the future. Okay. Anyone who thinks that ministry is just doing things just the way it is going to do, I'm going to set an example for that. Second thing, the people who are in distress, I want to do something for them. Okay. So we at the ministry are thoroughly looking up at the incident. Okay. We are going to see how can we do something so that the people who went through this distress also kind of get some kind of relief or benefit. రిలీఫ్ అంటే ఐఎమ్ హర్ట్, నేను రాత్రి నిద్రపోలేకపోతున్నా ప్రజల కష్టాలని చూసి, ప్రజల బాధల్ని చూసి అని చెప్పేసి ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని రామ్మోహన్ నాయుడు గారు కొన్ని డైలాగులు మొదటేమో పార్లమెంట్లో నిలబడి, నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని, అంటే మొత్తానికి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసేటటువంటి ఒక కార్యక్రమం మొదలైపోయింది. ఇది నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలోకి ఆ ఇండిగో CEOని కూడా లాగారు. ఆ ఇండిగో CEO కూడా ఒక వీడియోలో కొన్ని మాట్లాడిండు. ఒకసారి వినండి. ఈయన పేరు ఏంటంటే పీటర్ ఆల్బర్ట్స్ అంట. ఏమంటున్నాడు చూడండి. Ladies and gentlemen, dear customers, I'm Peter Albers, the CEO of Indigo. Okay. Following our earlier communications, today I'm here to share that your airline, Indigo, is back on its feet and our operations are stable. ఆపరేషన్స్ మొత్తం స్టేబుల్ అయిపోయినాయి. వీఆర్ బ్యాక్ ఆన్ అవర్ ఫీట్ అంటే మొత్తం సాధారణంగా రోజు జరిగేటటువంటి యాక్టివిటీస్ మొదలైనవి, సాధారణ వ్యవస్థ అనేది మొదలైపోయింది. ఇప్పుడు ఇండిగో అనేది తన ఫీట్లోకి తను నిలబడ్డది బ్యాక్ అని చెప్పేసి ఒక మాట, ఒక అబద్ధం అనేది చెప్పింది ఈ వ్యక్తి చెప్పింది అబద్ధం. ఎందుకంటున్నంటే ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా ఇండిగోకు సంబంధించినటువంటి ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, అహ్మదాబాద్లో కూడా క్యాన్సిల్ అయినాయి. నేను చెప్పుడు కాదు, ANI రిపోర్ట్ చేసింది ఈ విషయాన్ని, క్యాన్సిల్ అయినాయి అని చెప్పేసి. ఒకవైపు ఈ వ్యక్తి ఏమో మొత్తం బ్యాక్ ఆన్ ఫీట్ అంటాడు, మరొక వైపు ఏమో రామ్మోహన్ నాయుడు గారు నాకు నిద్ర పట్టట్లేదు, నేను ఇంటికి పోవట్లేను, నేను ఎప్పుడు మీటింగ్లలో కూర్చుంటున్నా అని చెప్పేసి ఆయన ఒక మాట అంటాడు. కానీ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్లో మాత్రం ఎట్లాంటి మార్పు లేదు, ఇంకా కష్టాలు పెరిగిపోయినాయి. ఇక నేషనల్ మీడియా అంటే ఇంగ్లీష్ ఛానల్లో కొంత కవరప్,
ఈయనతో కొంత కవరప్, ఆ ఫోటోతో కొంత కవరప్ చేసుకొని దాని తర్వాత మన పచ్చ మీడియాతో మిగతా కవరప్ చేద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్తో డ్యామేజ్ ఎక్కువైంది, ఆంధ్రప్రదేశ్తో మరి ఎట్లా కవర్ చేయాలని చెప్పేసి వీళ్ళ ప్లేయర్లను దింపారు. ఆ దింపినటువంటి ప్లేయర్లలో మంచి దట్టమైన ప్లేయర్ ఎవరు అంటే మన వెంకటకృష్ణ గారు, ఏబిఎన్ వెంకటకృష్ణ గారు. ఈయనను దింపారు. సరే, ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు బూమ్రాంగ్ అని, దాని గురించి వస్తా. అంతకంటే ముందు ఇంకో ప్లేయర్ ఉన్నాడు కదా, సాంబశివరావు గారు. ఆయన గురించి మనం మాట్లాడుకోకపోతే బాగుండదు. సాంబశివరావు గారు ఈ విషయం మీద కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దయచేసి మీరు వినాలి, విని రాసుకోవాలి. TV5 సాంబశివరావు గారు ఈరోజు నిజాయితీ గురించి మాట్లాడింది ఏంది ఒకసారి చూద్దాం. అంటే జర్నలిజం ప్రపంచంలోనే వినండి. మెయిన్ జర్నలిజం చదవలేదు, వెరీ గుడ్. కానీ జర్నలిజం అంటే ఏంటో చెప్తాను నేను. దేవుడి దయ. మాకు 30 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. నేను అక్కడ ఎడిటర్ గా పనిచేశాను, ఇక్కడ ఎడిటర్ గా పనిచేశాను, ఆ పోస్ట్ లో పనిచేశాను, ఈ పోస్ట్ లో పనిచేశాను అంటూ ఏలిన వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఎటువంటి పోస్టులు మేము సాధించుకోవడానికి మేము ఇక్కడ లేం. అటువంటి మేము చెయ్యం కూడా. కాస్త ఎంగిలి మెతుకులు పడేస్తే వాళ్ళ వైపు మాట్లాడే జర్నలిజం మాకొద్దు సార్, మాకొద్దు. మీలాగా తెలిసి తెలవక కేవలం డబ్బు కోసం, పదవుల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా వాగడం, అదే జర్నలిజం అని ముసుగేసుకోవడం మాకు రాదు సార్. మీ విశ్లేషణ మీదే, మా విశ్లేషణ మాదే. సిగ్గులేని జర్నలిజం. సిగ్గులేక వాళ్ళు పిలిస్తే పిలిచి ఉండొచ్చు కాక, ఎగ్గులేక మీకు ఎగేసి వెళ్ళి మాట్లాడుతున్నారే, మిమ్మల్ని అనాలి మీకు దండం, మీ జర్నలిజానికి ఓ దండం. ఈయన అంటే సాంబశివరావు గారు మాట్లాడేది అర్నబ్ గోస్వామి గారి గురించి. సిగ్గులేని జర్నలిజం అంటాడు. నిజంగా జర్నలిజం గురించి, సిగ్గు ఎగ్గు గురించి, అమ్ముడు పోవడాల గురించి సాంబశివరావు గారు మాట్లాడుతుంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. దయ్యాలు వేదాలు వర్ణిస్తే ఎట్లుంటాయో సేమ్ సాంబశివరావు గారు ఈ మాటలు మాట్లాడితే సేమ్ ఘటనే ఉన్నది. అదే పరిస్థితి. అదే కాకుండా సిగ్గు లేకుండా వాళ్ళు పిలిస్తే ఎగ్గు లేకుండా మీరు వెళ్ళిపోవడం అంటే ఎవరిని అంటున్నాడు అంటే ఈయన దీపక్ రెడ్డి గారిని, పట్టాభి గారిని అంటున్నాడు. ఇది పరిస్థితి. అంటే కొంత కవర్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది వీలు చేస్తుంటే ఏం చేస్తున్నాడు వెంకటకృష్ణ గారు అంటే, వెంకటకృష్ణ గారు ఇంకో కార్యక్రమం చేసిండు. ఏం చేసిండు, మొత్తానికి నారా లోకేష్ గారికి జరిగినటువంటి డ్యామేజ్ని ఒకవైపుకు నూకేయాలి, నెట్టేయాలి అన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా పట్టాభి గారు బూమ్రాంగ్ ఏం చేసిండు పట్టాభి గారు, ఎట్లా వెంకటకృష్ణ గారు నారా లోకేష్ గారిని కాపాడే ప్రయత్నం అనేది చేస్తే ఏం చేసిండు పట్టాభి గారు ఒకసారి వినండి. నా డిబేటు ఆ ఇష్యూలో లోకేష్ ఎందుకు ట్రోల్ అవుతున్నాడని, ఇది ఉద్దేశపూర్వకంగా ఏదో చేశారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఇది మొత్తం జరిగింది లోకేష్ గారిని ట్రోల్ చేయడానికి అని చెప్పే ప్రయత్నం అన్నది చేసిండు వెంకటకృష్ణ గారు. పట్టాభి గారు నా ఉద్దేశంలో ఉద్దేశపూర్వకంగా జరగలేదు ఇది అనగానే వెంకటకృష్ణ గారికి కాలింది. ఏమంటాడు వినండి. ఓకే, ఎవడేం చేస్తాడు నేను కాదండి, ఇప్పుడు మేము ఎవడేం చేస్తాడే దానికి ఎవరేం చేస్తారులే కానివ్వండి. కాదు వికే గారు, జరుగుతున్న ట్రోలింగ్ కి మీరు అడుగులు. ఒక నిమిషం దయచేసి, మీరు ఇప్పుడు నన్ను ఫోనింగ్ లో తీసుకున్నప్పుడు నేను చెప్పేది కూడా ఒక నిమిషం వినాలి కదా. దయచేసి అవకాశం ఇవ్వాలి. దాని దృష్ట్యా లోకేష్ గారు కూడా వాళ్ళ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. తప్పే ఉందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా లోకేష్ గారు మాట్లాడుతూ తప్పే ఉంది. యాజ్ మినిస్టర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ ఆయన మాట్లాడొచ్చు, ఏ రాష్ట్రానికి చెందినటువంటి మాట్లాడొచ్చు. ఆ ఉద్దేశం ఇవే పదాలు ఆయన వాడింది. వాడితే మీరు దాన్ని సమర్థించుకుంటే నేను చేయగలిగిందే లేదు. అయితే ఆ ప్రశ్న నేనే అడుగుతాను. లోకేష్ ప్రస్తావన చేయగానే దీపక్ రెడ్డి అర్నబ్ ఎలా అడిగాడో, ఒక్క మాట గఫూర్ సాబ్, ఒక్క మాట. అర్నబ్ ఎలాగైతే అదేంటి లోకేష్ కేం పని అని అర్నబ్ ఎలా అన్నాడో నేను కూడా అంటాను. ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఉంటే నేను అదే అంటున్నాను. అర్నబ్ గోస్వామి అనడము కరెక్టే అయినప్పుడు, ప్రశ్నించడము కరెక్ట్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడంలో తప్పే ఉందండి. ఇంకా అర్నబ్ గోస్వామి గారు ప్రశ్నించడం కరెక్ట్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడంలో తప్పేముంది అన్నాడు వెంకటకృష్ణ గారు. అంటే
మొత్తాన్ని ఇందాక నేను చెప్పినట్లు ఈ టాపిక్ని అర్నబ్ గోస్వామి మీద నూకేసేటటువంటి కార్యక్రమం చేశారు. అర్నబ్ గోస్వామి ఏదో కుట్ర చేసిండు అని చెప్పే కార్యక్రమం అనేది చేసిండు మన వెంకటకృష్ణ గారు. కానీ పట్టాభి గారు మరి ఎందుకన్నారో ఏందో తెలియదు, కానీ లేదు ఇది కుట్రలో భాగం కాదు అనగానే ఆయనకి ఎక్కడ మండిందో ఎంత మండిందో ఆ దేవుడికే ఎరక. కానీ ఒకేసారి పట్టాభి గారి మీద ఫైర్ అయిపోయిండు. అంటే కొద్ది రోజులుగా దీపక్ రెడ్డి గారి పరిస్థితి, పట్టాభి గారి పరిస్థితి బాగాలేనట్టుంది. వాళ్ళు ఒకసారి జ్యోతిష్యం తెప్పించుకోవాలి, ఒకసారి చేయి చూపించుకోవాలి. వాళ్ళ రాత ఎట్నో తిరిగేటట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే, ఇప్పుడు నిన్న జరిగింది కూడా అదే వెంకటకృష్ణ గారి షోలో జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనేది ప్రయోజనం అనేది ఉండదు. జరిగిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తానికి ఆ జరిగిన విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తాం, ఒక జర్నలిస్ట్ మీదకి నూకేస్తాం, ఆ జర్నలిస్ట్ అమ్ముడుపోయిందని చెప్పేసి సాంబశివరావు గారు చెప్పినట్టు మనం చెప్తాము, ఏది నోటికి వచ్చినట్టు అది వాగుతాము అంటే కుదరదు. ఎందుకు కుదరదంటే డైరెక్ట్గా 10 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు ఈ ఇష్యూ వల్ల. డైరెక్ట్గా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసుకున్నారు కొంతమంది, రేట్లు పెంచి ఫ్లైట్ రేట్లు. చాలామంది ప్రజలు చాలా అవస్థలు, కష్టాలు, బాధలు పడ్డారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈ కవరింగ్లు కాదు, ముందుకొచ్చి ముందు క్షమాపణ చెప్పండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఆయన చెప్పింది కదా ఆ CEO ఎవరో ఇండిగో, మీరు కూడా ముందుకొచ్చి చెప్పండి, నా వల్ల అవ్వలేదు, నేను చేసే ప్రయత్నం చేశాను, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించండి అని చెప్పి దాని తర్వాత మీ సొల్లు చెప్తే ఎవడన్నా వింటాడు. కానీ అదేమీ చెప్పకుండా కేవలం రాత్రి నిద్ర రావట్లేదు, నేను టైర్డ్ అయిపోతున్నాను, రాత్రి పగలు కష్టపడుతున్నాను, ఆఫీస్లో రివ్యూ మీటింగ్లు తీసుకుంటా అంటే జీతం తీసుకోవట్లేవా? నేను అడుగుతున్నా, సార్ జీతం తీసుకోవట్లేవా? తీసుకుంటున్నావుగా జీతం శాలరీ, అమ్మ జీతం కూడా మర్చిపోయి ఉంటారు మీరు. శాలరీ తీసుకుంటున్నావుగా. శాలరీ తీసుకున్నప్పుడు నువ్వు పని చేయకపోతే ఎవరు పని చేస్తారు? మీ ఇంట్లో పనివాడు పని చేస్తాడా? నువ్వేమైనా ఫ్రీగా పని చేసినావా? జీతం తీసుకునే పని చేసినావు కదా, ప్రజల సొమ్ము తీసుకునే పని చేసినావు కదా, మరి రాత్రి నిద్ర రావట్లేదు. అసలు చేసే పని కరెక్ట్గా ఒక సమయంలో చేస్తుంటే ఈ పరిస్థితులే వచ్చేవి కావు. ఈ పరిస్థితులు తీసుకొచ్చింది మీరు, ఈ పరిస్థితుల్లో జనాల్ని నూకింది మీరు, మళ్ళీ ఈరోజు సెంటిమెంటల్ డైలాగ్ కొడుతుంది మీరు. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. అర్నబ్ గోస్వామి అనేటువంటి గెలకడం మస్తు మానేయండి. నేను రోజు మీకు ఏదో ఒక సలహా ఇస్తున్నా. నిన్న అనుకుంటా ఒక సలహా ఇచ్చిన, నిన్ననో మనను. ఏంటి ఆ సలహా అంటే, ముందుగా దీపక్ రెడ్డి గారిని ఆపేయండి, ఏ ఛానల్కి వెళ్లకుండా ఆయనని ఇంట్లో కూర్చోబెట్టి ఫోను టీవీ అన్నీ లాగేసుకోండి, ఓ 10 రోజులు ఆయన ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్పి ఒక సలహా ఇచ్చా. ఈరోజు ఇంకో సలహా ఇస్తున్నా, అర్నబ్ గోస్వామి అనేటువంటి గెలకడం మానేయండి. లేకపోతే అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి బంకలాంటాడు. ఆ బంక మామూలుగా ఉండదు. నువ్వు చర్మం మీద అంటుకుందంటే పీక్తే మొత్తం చర్మం తోలు ఊసొచ్చేస్తుంది. అంత ఖతర్నాక్ బంక అర్నబ్ గోస్వామి. అందుకే దయచేసి అర్నబ్ గోస్వామిని గెలకడం మానేయండి. లేకపోతే రాత్రి నిద్ర కాదు, అసలు మీ జన్మలో నిద్ర రాదు మీకు. ఆ పరిస్థితిలోకి మిమ్మల్ని నెట్టేస్తాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నటువంటి కొత్త డ్రామా ఎలా ఉంది అన్న విషయము దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి ఒక లైక్ అనేది చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.